అబ్బా నీకెన్ని మాటలు చెప్పాలరా ఈ మైక్ అటు తిప్పమని. అందరికి సౌండ్ ఇన్రా వద్దారా? నువ్వేంద్రా పెద్ద లైట్లు తెద్దామంటే గీ బుడ్డ బుడ్డ ఎత్తుకొచ్చినావు, అంత డిమ్ము డిమ్ము కొడుతుంది. హలో పంతులు, జర రేపు వెళ్ళంరా, ఆలస్యం చెయ్యకు. ఈడ పూజ అయినాకనే అవతల గల్లికోవాలి. ఏమంటున్నా? అరే ఫస్ట్ నాడు పూజ మీద మేము కూర్చుంటాం రా, అట్లయితే నాకు మంచి పిల్ల దొరుకుతుందని మా అమ్మమ్మ చెప్పిందిరా. ప్లీజ్ అన్న, రేపు ప్రసాదం మేము చేపిస్తామే, మా మమ్మీ వండుతా అన్నది. ఇగో గిట్ల బిజీలు ఉన్నారు కదా ఇప్పుడు. కట్టెలు తీసేస్తే గింత ముద్దు కాగుపడతాండు ఖైరతాబాద్ బడా గణేష్. 3 తలలు 8 చేతులు మీద నాగపడిగే 69 అడుగుల మట్టి విగ్రహం. అబ్బా ఫస్ట్ దర్శన భాగ్యం మాకే అని భక్తులు చిన్న మురుషుడు కాదు. ఇక ఫోన్లలో ఫోటోలు వీడియోలు గుంజుడే గుంజుడు. సిటీలా ఏ గల్లీల చూడు ఇంతెత్తు మండపాలు. చాలా మంది ముందే దేవుళ్ళని తీసుకుపోయినరు. మార్కెట్ల తీరొక్క గణపతులున్నాయి, చిన్నయి పెద్దయి ఎంతలంటే అంతలా. ఇండ్లల్లో పెట్టుకునేటోళ్ళు ఎక్కువ మటుకు మట్టి విగ్రహాలే తీసుకుపోతున్నారు. మున్సిపాలిటోళ్ళు ఫ్రీగా వంచిండ్రు. ఆగో మాకు మాకు అని ఎంతగానం వచ్చిండ్రు. ఇక గణేష్ ఆగమన్ పేరుతోని ధూమ్ ధామ్ గా నడుస్తుంది. డీజేలు, రంగురంగుల లైట్లు, పటాకులు, బ్యాండ్ జోరుంది. హైదరాబాద్ లోనే కాదు తెలంగాణ అంతటా సంబురమే సంబురం. పండుగ పూట పూలకు పండ్లకు మస్తు గిరాకుంది. గణేశునికి ఏమేమి ఎక్కిస్తారో అవన్నీ అమ్ముతాండ్రు. కాకుంటే రేట్లే పిఠాన పిరం. మధ్య తరగతిలో ఓన్లీ వినాయకుడిని తీసుకొని వెళ్ళిపోతారు అంతే. చిన్న వినాయకునికి 1500 అంట, 1000 అంట, చిన్న చిన్న వాటికే రేట్లు డబల్ అయిపోయాయి పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే. అంతకుముందు వరలక్ష్మి వ్రతానికి 100 రూపాయలు ఉండేటువంటి పూలు ఇప్పుడు 160 రూపాయలు, 200 రూపాయలు చెప్తున్నారు. ఇయాల్టికైతే గింతే. ఏ గల్లీలో ఎసొంటి గణపతిని పెట్టినరో మళ్ళా తీన్మార్ వార్తలలో మొత్తం చూపిస్తాం. కుంకుమతో తిలకాలు దిద్దండి రా, రారండి 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 రా, అరే టెంకాయ పూలు పండ్లు కొని తిండి రా.